శూర్పణఖ, నీ ఈ దుర్దశకు కారకులు విశ్వ విజయుడు లంకేశ్వరుడు రావణుని ప్రియ సోదరికి ఇట్టి దుర్దశను కలిగించే సాహసం ఏ దుష్టునికి కలిగింది? నీవు నాకు వాడి పేరు చెప్పు సోదరి, వాడి పేరు చెప్పు. అమ్మా శూర్పణఖ, త్రిలోకాలలోనూ రావణుని సోదరి వైపు కన్నెత్తి చూడగలిగిన ఆ దుష్టుడెవరు? శీఘ్రమే వాడి పేరు చెప్పు. ఆ దుష్టుని యమలోకం పంపడానికి మా భుజాలు కవ్విస్తున్నాయి సోదరి. నువ్వు వాడి పేరు చెప్పు. వారు బందిపోట్లు ఇద్దరు సోదరులు, రాముడు ఇంకా లక్ష్మణుడు. రాముడు లక్ష్మణుడు ప్రస్తుతం వారు దండకారణ్యంలో వనవాస వేషధారణ చేసి వారు ఏ పద్ధతిలో ఉన్నారంటే అక్కడ దండకారణ్యం అంతా వారి సొంతమే అన్నట్లు. వారికి విరోధం ఎలా కలిగింది పుత్రి? వారితో పాటు ఒక అందమైనటువంటి సీత అనే పేరు గల సుకుమారి స్త్రీ కూడా వచ్చింది. నేను ఆమెతో స్నేహం చేసుకోవాలని కోరికతో వారి కుటీర సమీపానికి చేరారు. అప్పుడు ఏమైంది సోదరి? రాముని తమ్ముడు దుష్ట లక్ష్మణుడు నాతో చెలగాటమాడే దుస్సాహసం చేశాడు. లక్ష్మణ! అవును భ్రాత, ఆ దుష్టుని పేరు అదే. అప్పుడు నేను నీ పేరు చెప్పి భయపెట్టాను. అయితే అతడు నిన్ను కూడా చెడ్డ మాటలతో దూషించాడు. ఆ దుష్ట యువకునికి ఎంత సాహసం! అవును మావయ్య, ఆ దుష్టుడే నా రెండు చెవులు నలిపేశాడు, నా ముక్కు కోసేశాడు. రాత రావణ, నా ముక్కు లేదని దుఃఖంగా లేదు, కానీ ఇప్పుడింకా నీ ప్రతిష్ట కాపాడుకో. శూర్పణఖ, విశ్వ విజయుడని అనే డొంకా వాయించే సోదరా రావణ, ఈ జగత్తులో నీ ప్రతిష్టకు నిదర్శనంగా నా చప్పడి ముక్కే చాటుతుంది. ఇంద్రునిపై దయ చూపేటటువంటి అహంకారి విశ్వ విజయ్ రావణ, ఇది నీ సోదరి శూర్పణఖకే కాదు, జగమంతటా నీకు తలవంపే. నాకైతే మనపై ఇది దేవతల పన్నాగంలాగా ఉంది. దుష్ట దేవతలారా, జాగ్రత్త! మేఘనాథుడు దీనిని ఎప్పటికీ క్షమించడు. నీవు నిశ్చింతగా ఉండు శూర్పణఖ. మేము నీ సమక్షంలోనే వారిద్దరి ముక్కులను కోసివేస్తాము. ఇంక నీ ఇష్టమైన దండన వారికి విధించి నీ ప్రతీకారాన్ని తీర్చుకో. విశ్వ విజయుడు లంకేశ్వరుడు రావణునికి జయము! ఆపండి. ఈ సమయం జయ జయధ్వానాలకి కాదు. కానీ ఒక్క మాట చెప్పు సోదరి, నీవు ఈ ఘోరాన్ని గురించిన సమాచారం భ్రాతలు కరదూషణులకు చెప్పలేదా? మరి నా దుర్దశను చూసిన భ్రాతలు కరదూషణలు వారిద్దరిని దండించడానికి వెళ్ళారు. కానీ ఏమిటి శూర్పణఖ? కానీ ఏమిటి? ఆ మహాతపస్వి భ్రాత కరదూషణలతో సహితంగా రాక్షసి సేనంతా చూడగానే వెంటనే సమాప్తం చేశాడు. వీల్లేదు. నీవు ఇంద్రుణ్ణి విముక్తి చేసినందుకు నేను నిన్ను క్షమించగలను రావణ. నీవు గనక నీ సోదరి శూర్పణఖను కురీపిగా చేసినట్టు ఆ రామలక్ష్మణులపై ప్రతీకారం తీర్చుకుంటే దానిని జగత్తు ప్రళయకాలం వరకు మర్చిపోరాదు. మీ మీద శపథం చేసి చెబుతున్నాను మాతాశ్రీ, ఆ ఇద్దరు దుష్టులు రామ లక్ష్మణులను ఎలా దండిస్తానంటే ఈ సమస్త జగత్తు అల్లకల్లోలమైపోతుంది. లంకేశ్వర రావణ, ఒక్క మాటలో చెప్పాలంటే వారిద్దరు పరాక్రములు కలదూషణ్ణి యమలోకం పంపారు. పిరికి విభీషణ, నీవు మాకు ఆ తపస్సుల గురించి భయం పెట్టకు. నీకు రావణుని శక్తి గురించి తెలియదా? నీకు తెలియదా? దేవేంద్రుడు, యమరాజు వంటి లోకపాలకులు, దిక్పాలకులు అందరూ రావణుని పేరు వినగానే గజగజలాడుతూ లొంగిపోతారని. కానీ
భ్రాతాశ్రీ లంకేశ్వరుడు రావణుని సోదరి వైపు కన్నెత్తి చూడగలిగిన వాడు రావణుని జగత్తుల్లో జీవించగలిగితే ఎంతో సిగ్గుచేటు లంకేశ్వరునికి అతని శక్తిపై. నీవు ధైర్యంగా ఉండు సోదరి. మేము ఈ క్షణమే దండకారణ్యానికి వెడుతున్నాం. మీతో పాటు సహాయానికి వస్తాను పితాశ్రీ. వద్దు పుత్ర ఇంద్రజిత్. ఇప్పుడు తన సోదరి ప్రతీకారం కోసం రావణుడు ఒంటరిగానే వెళతాడు. విశ్వ విజయుడు మహాపరాక్రముడు లంకేశ్వరుడు రావణుడికి జయము. విశ్వ విజయుడైన లంకేశ్వరుడు రావణుడు శ్రీరాముడు లక్ష్మణులపై ప్రతీకారం కోసం పంచవటీ స్థితమైన దండకారణ్యానికి చేరుతాడు. అక్కడ 14 ఏండ్లకై వనవాసులైన రామలక్ష్మణులను భ్రమింపజేసి సీతాదేవిని అపహరిస్తాడు. రుద్రావతారుడైన హనుమంతుడు శ్రీరాముని ఆజ్ఞపై సీతాదేవి ఉన్న స్థలాన్ని వెతుకుతాడు. హనుమంతుని ద్వారా సీతాదేవి సమాచారాన్ని విని శ్రీరాముడు సీతాదేవిని విముక్తి చేయుటకు లంకేశ్వరుడు రావణుని దండిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. వానరరాజు సుగ్రీవుని వానరసేన సహాయంతో శ్రీరాముడు లంకపై ఆక్రమణ చేసేందుకు సముద్ర తీరం చేరుతాడు. విభీషణుడు చెప్పగా శ్రీరాముడు సముద్రదేవుని మార్గం కలుగజేయమని ప్రార్థిస్తాడు. కానీ 3 దినాల వరకు మొండిగా సముద్రుడు శ్రీరాముని ప్రార్థనను ఆలకించడు. భయం లేకపోతే భక్తి కూడా ఉండదు భ్రాత లక్ష్మణ. ఇదిగో చూడు. శ్రీరామ ప్రభు, శ్రీరామ ప్రభు. క్షమించు, క్షమించు రఘుకుల శిరోమణి శ్రీరామ, క్షమించు. నేను సాగరుడను మాత్రమే, మీరు కృపాసాగరులు. ప్రభు, మరి నేను కేవలం సముద్రుడను, మీరు దయా సముద్రులు. నన్ను క్షమించండి శ్రీరామ, నన్ను క్షమించండి. ఓ సాగరరాజా, మీ యొక్క బహుమూల్య రత్నాలు నాకు అవసరం లేదు. మీరు మాకు ఏదైనా ఒక ఉచితమైన ఉపాయం చెబితే దానివల్ల మా యొక్క విశాల వానరసేన సముద్రం అటుపక్కన లంకను చేరుతారు. పరమ పురుషోత్తమ శ్రీరామ, ఉపాయాన్ని చెప్పగలిగిన మీరే. తమ కృప వల్లనే మహావీరుడైన హనుమంతుడు ఒక్క దూకుతో సముద్రాన్ని లంఘించాడు. తమరి సేనలో నలుడు, నీలుడు అనే పేర్లు గల 2 వానరులున్నారు. వారు బాల్యంలోనే ఒక ఋషిని సేవించగా వరాన్ని సంపాదించారు. వారు రామనామాన్ని రాతి మీద వ్రాసి నీటిలో వదిలినప్పటికీ అది మునిగిపోదు. నల నీలులకు ఆ వారధి కట్టడంలో తమ ఈ సాగరరాజు అన్ని విధాలా సహాయం చేయగలడు శ్రీరామ. జయము శ్రీరామునికి. ప్రభు, నల్లీలలో సేతుబంధన ఆరంభిస్తాం. తమ ఆజ్ఞ కావాలి. జయము శ్రీరామునికి. దేవర్షి నారదులకు మా ప్రణామం. ఓ కృపాసింధు, దయాసాగర, పరమపురుషోత్తమ శ్రీరామ, లంకేశ్వరుడు రావణునిపై తమ విజయాన్ని సునిశ్చితం చేసుకోవడానికి సేతుబంధన ఆరంభించే ముందు దేవాదిదేవుడు ఆ మహాదేవుని శివలింగాన్ని స్థాపించి పరమేశ్వరుడు శంకరుని ఆవాహన చేయండి. అటుపైన పరమేశ్వరుడు శంకరుని ఆశీర్వాదం ఇంకా విజయం కోసం వరాన్ని పొందండి. తమరు రావడం
సర్వదా మంగళప్రదమే కదా దేవర్షి. ఈ సమయంలో తమరు పరమేశ్వరుని జ్ఞప్తికి తెచ్చి మా మనసుని ఆనందపరవశం చేశారు. ప్రభు, నేను దేవర్షి నారదుని ప్రస్తావనను సమర్థిస్తున్నాను. మేమిప్పుడే పరమేశ్వరుని శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తాము. రఘుకుల శిరోమణి, తమకు ఈ యావత్ జగత్తులోని సమస్త పూజా విధులు బహుబాగుగా పరిచితమే. శివలింగాన్ని స్థాపించే వేళ ఒక యోగ్యుడైన బ్రాహ్మణుని అవసరం ఉంటుంది. లంకేశ్వరుడు రావణుడు పరమశివభక్తుడు, ఇంకా వేదశాస్త్ర పారంగతుడు. తమరు శివలింగ ప్రతిష్టాపనకై బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఆచార్యుడు లంకేశ్వరుడైన రావణుని ఆహ్వానించండి. పరమేశ్వరుడు కూడా తప్పక ప్రసన్నుడవుతాడు. రావణ 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 భ్రాత రావణ, మనం రావణంపై విజయప్రాప్తి కోసం శివలింగాన్ని స్థాపిస్తున్నాం దేవర్షి. అతడు మనకు ఘోర శత్రు. మరి మన విజయం సునిశ్చితం చేసేందుకు అతడు ఆచార్య పదవిని ఎందుకు స్వీకరిస్తాడు? నీ అభిప్రాయం ఏమిటి హనుమా? ఏది స్వామి ఇచ్చైతే అదే సేవకుని కర్తవ్యం. నేను మీకు ఏ అభిప్రాయాన్ని చెప్పగలను ప్రభు? మిత్ర విభీషణ, మీరేమి చెప్పదలుచుకున్నారు? మీకు శత్రువుగాక ముందు భ్రాత రావణుడు ఒక బ్రాహ్మణుడు. పరమశివ భక్తుడైన మా రావణుడు శివపూజకై ఎప్పుడూ కూడా కాదనలేడు. ఒకవేళ లంకేశ్వరుడు రావణుడు గనుక మన విశ్వవిజయ యాత్రకై శివపూజకు అంగీకరించకపోతే నారాయణ నారాయణ. కానీ లంకేశ్వర రావణుని ఆహ్వానించడానికి ఎవరు వెళ్ళాలి? లక్ష్మణ, శివపూజకు ఆహ్వానం కాదు, తెలియజేయడం అవసరం అవుతుంది. మనం ఇచ్చట నుండే పౌరోహిత్య పదవికి లంకేశ్వర రావణుని ఆహ్వానిద్దాము. రాముని ఆహ్వానాన్ని అంగీకరించడంలోని అర్థం అతనితో మిత్రత్వం. అయితే మన మేనత్తపై జరిగిన అత్యాచారాన్ని మరవగలమా? కరదూషణ బాబాయిల హత్యలకు కారణం ఆ వనవాసి రాముడు చెప్పగలడా? ఇప్పుడు ఈ విధంగా శివపూజకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మరి నాకైతే దీనిలో కూడా దుష్ట దేవతల భయంకర పన్నాగం కనిపిస్తోంది. మనం ఇటువంటి ధూర్తులు పంపే ఆహ్వానాన్ని ఎప్పటికీ కూడా స్వీకరించకూడదు. విశ్వ విజయీ పుత్ర లంకేశ్వర రావణ, నేటి జగత్తులో నిన్ను మించిన శివభక్తుడు వేరెవరూ లేరు పుత్ర. ఒక శివభక్తుడనే పేరుతో నీ కీర్తి యుగ యుగాల దాకా శాశ్వతమవుతుంది. కేకసీ పుత్రుడవై నీవు రాక్షస జాతి గౌరవాన్ని జగత్తులో సర్వోచ్చ శిఖరంపై నిలబెట్టావు. ఇప్పుడు విశ్వామపుత్రుడవై శ్రీరాముని ఆహ్వాన సందేశాన్ని స్వీకరించు. శ్రీరాముని శివభక్తికి పౌరోహిత్యం చేపట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని కృపను సంప్రాప్తించుకో. ఆ శివకృప రావణునిపై ఎప్పుడూ ఉన్నది. శివపూజకు పౌరోహిత్యం వల్ల మన పుత్రుడు రావణుడు దక్షిణ కూడా పొందుతాడు. అవశ్యం. రఘుకుల దక్షిణ విశ్వవిఖ్యాతమైనది. దక్షిణ రూపంగా మన పుత్రుడు రామలక్ష్మణుల ప్రాణాల్ని అడిగితే? ఒక బ్రాహ్మణ పుత్రుడు ఇంకా శివభక్తుడు ఎప్పుడూ అలాంటి దక్షిణ మాటని ఎత్తడు. కానీ ఒక దైత్యపుత్రి లోభిష్టి అయి సంపాదించిన దక్షిణ మనందర్నీ సర్వనాశనం చేస్తుంది. విశ్రావా, మా కోపాన్ని మళ్ళీ రగిలించుకు విశ్రావా. దాని పరిణామం ఘోరంగా ఉంటుంది. పిరికి విశ్రావా, ఇచ్చటి నుండి వెళ్ళిపో. మా విశ్వవిజయుడైన పుత్రుణ్ణి దేవతల పన్నాగులో ఇరికించాలని వచ్చావు నీవు. నాపై ప్రమాణం చేయి రావణ, వీరి పన్నాగులో ఎప్పటికీ పడనని. అన్యదా నీ శౌర్యం కళంకితమైపోతుంది. పుత్ర రావణ, మేము నీ సమాధానానికి ఎదురు చూస్తున్నాం. అసంభవం పితాశ్రీ, అసంభవం. తన ఘోర శత్రువు ఆహ్వానాన్ని రావణుడు స్వీకరించడం అనేది సర్వదా అసంభవం. ఎందుకు నీ సర్వనాశనాన్ని కోరుకుంటావు రావణ? సీతాదేవిని అపహరించి నీవు నీ సర్వనాశనానికి పిలుపునిచ్చావు. ఇప్పుడు శ్రీరాముని పిలుపుని స్వీకరించి పరమశివుని కృప పొంది నీకు మంగళకరం చేసుకో. నీవు గనక ఈ లంకా భూమి నుండి ఈ క్షణంలో నిష్క్రమించకపోతే దాని పరిణామం నీకు హితముగా ఉండదు విశ్రావా. ఒక ఋషి పరిణామానికి భయపడాడు.
శివుని కృపపై విశ్వాసం ఉంటుంది అతనికి. జాగ్రత్త! నాకు అనిపిస్తున్నదేమిటంటే శ్రీరాముని ద్వారానే పార్వతీమాత ఇచ్చినటువంటి శాపం ఫలిస్తుందని. మీరు నిరాశ చెందకండి దేవర్షి. మొదటి నుండి తెలిసినదే లంకేశ్వర రావణుడు మా ఆహ్వానాన్ని ఎప్పటికీ స్వీకరించడని. శివ 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 శివ. శివుని పూజ కోసం పౌరోహిత్యానికి పిలిచినా తిరస్కరించేవాడు శివభక్తుడు ఎలా కాగలడు? దేవర్షి, మీరే కనికరించి మా పౌరోహిత్య పదవికి లంకేశ్వర రావణుని పేరు సూచించారు. ఇప్పుడు మీరే దయచేసి వేరొక యోగ్యుడైన పురోహితుని పేరు చెప్పండి. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎవరిని వెతుకుతున్నారు దేవర్షి? నారాయణ నారాయణ. పరమేశ్వరుడు నాకు తెలియపరిచారు. శ్రీరాముని మంగళ కార్యానికి యోగ్యుడైన ఆచార్యుడు ఇచ్చటనే ఉన్నాడని. అతని నుదుటిపైన పరమేశ్వరుని చిహ్నమైన త్రిపుండ రేఖలు శోభిలుతూ ఉంటాయని. హర హర మహాదేవ్. పరమ పురుషోత్తమ రామ, ఇక్కడే ఉన్నాడు మీ ఆచార్యుడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు, పరమశివభక్తుడు, త్రిపుండ్రధారి శ్రీ విభీషణుడు. నారాయణ నారాయణ. బ్రాహ్మణ శ్రేష్ఠ విభీషణ, పరమశివుని శివలింగ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు ఆరంభించండి. తమ ఆజ్ఞ ప్రభు. ఓం నమ శివాయ. మహాదేవ, నేను మీ కృపాకటాక్షాన్ని పొందియే విశ్రవసు ఋషిపుత్రుడైన విభీషణుని పేరు శ్రీరామునికి శివపూజ కోసం సూచించాను. నేను చేసిన ఈ కార్యం అనుచితంగా గాని చేయలేదు కదా? నారద, ఏ కార్యం మా ప్రోత్సాహంతో చేయబడిందో అది అనుచితం ఎలా కాగలదు? నారాయణ నారాయణ. పరమేశ, ఇప్పుడు రావణుని గతి ఏమిటి? మాకు తెలుసును నారద, నీవు ఈ ప్రశ్న తప్పక మమ్మల్ని అడుగుతావని. ఎందుకంటే రావణుని ఈ పరిస్థితికి తెచ్చే కార్యం కూడా నారదలీల వల్లనే జరిగింది. శివ 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 శివ. నారదుడు నిమిత్తమాత్రుడే పరమేశ, కర్తలు మీరే కదా. రావణుని మాత అయిన కేకసి రావణుని శివపూజ చేయనీయకుండా చేసి రాక్షస జాతి సర్వనాశనానికి ఆహ్వానం పలికింది. రావణుడు గనక శ్రీరామునికి పౌరోహిత్యం వహించి శివపూజ చేసినట్లయితే అతని సమస్త పాపాలు తొలగిపోయేవి. మరి కానీ విధి విధానాన్ని ఇంకా ఎవరు పరివర్తన చేయగలరు నారదా? నారాయణ నారాయణ. శ్రీ మహావిష్ణువు యొక్క రామావతారంలోని ఉద్దేశం ఇప్పుడు తప్పక పూర్తవుతుంది నారదా. మహాదేవ, ఏమిటా ఉద్దేశ్యం? అధర్మాన్ని ధర్మం జయించడం, అసత్యంపై సత్యం విజయం పొందటం, రావణుడు ఇంకా అతని రాక్షస జాతికి సర్వనాశనం. ఓం నమ శివాయ. కైలాసపతి భక్తవత్సలుడు బోళాశంకరుడు పరమేశ్వరునికి జయము. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ 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 ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం శంభువాయ నమః. ఓం శంభువాయ నమః. ఓం దేవాదిదేవాయ నమః. ఓం దేవాధిదేవాయ నమః. చూసారా పితాశ్రీ, తమ విభీషణుండి ఆయన మన సర్వనాశనానికి సూత్రధారి అవుతున్నాడు. ఓం మహేశ్వరాయ నమః. పుత్ర ఇంద్రజిత్, మాత కేకసి మాట విని శివపూజకు పిలుపుని తిరస్కరించి మనం చేసినది సరైనది కాదు. శివపూజ ఆహ్వానాన్ని తిరస్కరించి మనం మన బ్రాహ్మణత్వాన్ని కళంకితం చేశాము. ధన్యుడు విభీషణుడు శివపూజ చేసే అవకాశం ప్రాప్తించింది. ఓం మహాదేవాయ నమః. పితాశ్రీ, ఇప్పుడు శీఘ్రమే లంకకు తిరిగి వెళ్ళు మేఘనాథ. దేవాధిదేవుడు పరమ శివశంకరునికి జయము. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము జయము జయము. దేవాదిదేవ పరమశివశంకర, మా యొక్క ప్రార్థన పూజ సఫలం చేయండి. ఈ పవిత్ర శివలింగాన్ని తమ దివ్య జ్యోతితో ప్రకాశింపచేయడానికి మా వంటి శివభక్తులపై దయచూపి మాకు దర్శన భాగ్యమియండి పరమేశ, దర్శన భాగ్యమియండి. దేవాదిదేవ పరమ శివశంకరులకు జయము. దశరథనందన శ్రీరామ, మా దివ్య జ్యోతితో జ్యోతిర్మయమైన ఈ శివలింగం రామేశ్వర జ్యోతిర్లింగం అనే పేరుతో ప్రసిద్ధి చెంది మీ ద్వారా పూజింపబడిన ఈ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్న వారికి సులభంగా తమ శత్రువులపై విజయం ప్రసాదిస్తుంది. రామేశ్వర జ్యోతిర్లింగానికి జయము జయము జయము. రఘుకుల శిరోమణి శ్రీరామ, విశ్రావపుత్రుడు విభీషణుడు శివపూజ సమాప్తం చేసి మా కృపకు పాత్రుడయ్యాడు. ఇప్పుడు వీరికి దక్షిణ రూపంగా లంకా రాజ్యాన్ని ప్రసాదించండి. వీరు లంకేశ్వరులు అవ్వడానికి ఇప్పుడు ఇంకా ఎంతో సమయం లేదు. ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్. పరమేశ, నిజంగా తమ లీలా అద్భుతం. తమరు సంఘటనలకు ఇచ్చే మలుపులకు బుద్ధి చకితమవుతుంది. మహాదేవ, కృప చూపి ఒక మాట చెప్పండి. తమరు పరమ పురుషోత్తముడైన శ్రీరాముణ్ణి లంక విజయానికే ఆశీర్వదించలేదేమి? దేవర్షి, మీరు అప్పుడప్పుడు పిల్లల కన్నా ఎక్కువ జిజ్ఞాసులైపోయి పిల్లల్లాగా ప్రశ్నలు అడుగుతారు. లంక విజయం సంభవించకుండా మాత్రం శ్రీరాముడు విభీషణునికి లంకా రాజ్యాన్ని దక్షిణగా ఏ విధంగా దానం చేస్తాడు? దేవాదిదేవ పరమ శివశంకరులకు జయము జయము జయము. వద్దు పితాశ్రీ, వద్దు. మరి నాకు ఈ గుప్త మంత్రాలోచన యొక్క అవసరం ఏమీ కనిపించలేదు. అయితే మీరు ఆజ్ఞాపిస్తే నేను ఒంటరిగానే వానర భల్లూకాలతో నిండిన వనవాసి రాముని సేనను మట్టి కనిపించగలను. మూర్ఖుడిలాగా మాట్లాడి నీవు లంకేశ్వరుడు రావణునేగాక నిన్ను నీవే భ్రమింపజేసుకుంటున్నావు మేఘనాథ. యుద్ధం ప్రారంభించి ఇప్పటికి కొద్ది సమయమే అయింది. నరాంతకుడు, దురాగముడు,
మహోదరుడు వంటి బలశాలుడైన రాక్షస వీరులు శత్రువు చేతిలో మరణించారు. త్రిలోకాలలో విజయ ధ్వజం ఎగురవేయగల రాక్షస సేన యొక్క దశ దుర్దశగా మారిపోయింది. కానీ నువ్వు మంత్రాలోచన అవసరం లేదంటున్నావు. యుద్ధం ప్రారంభించిన పిమ్మట మంత్రాలోచన కాదు, ప్రదర్శించడం అవసరం అవుతుంది పినతండ్రి గారు. నాకు నా శక్తిపై నమ్మకం ఉంది. నేను ఆ దేవేంద్రుని నా శక్తితో బంధించి పడేశాను. ఎవరి శక్తి మీద ఆ వనవాసి రాముడికి అంత నమ్మకం ఉన్నదో అట్టి హనుమంతుణ్ణి బంధించాను నేను. బ్రహ్మదేవుని వరాన్ని అడ్డు పెట్టుకొని నీవు దేవేంద్రుణ్ణైతే పరాజితుణ్ణి చేశావు ఇంద్రజీత్. మరి ఈ సంగతి చెప్పు, మహావీరుడైన హనుమంతుని బంధించి పట్టుకున్నా ఏమైంది? నాశనమైపోయింది లంక. నీ కళ్ళ ముందే ఆ బజరంగ బలి సువర్ణ లంకను భస్మీపటలం చేసి వెళ్ళిపోయాడు. ఇక నువ్వు బ్రహ్మాస్త్రం నాగపాశం వేసి కూడా ఆ అంజనీ పుత్ర హనుమంతుడికి ఏ హాని చేయలేకపోయావు. దానికి దోషులం మనం కాదు, కేవలం ఆ విభీషణుడు. నేనైతే ఆ వానరునికి మృత్యుదండం విధించదలిచాను. కానీ పితాశ్రీ నిండు రాజ్యసభలో నా ప్రస్తావనను తిరస్కరించి, అంతేగాక విభీషణుడి ప్రస్తావనను స్వీకరించి హనుమంతుడి తోకకు నిప్పెంటించమని ఆదేశించారు. నీవు చెప్పేది నిజమే పుత్ర. ఆనాడు విభీషణుని మాట వినడం మేం చేసిన తప్పే. ఈనాడు హనుమంతుడు రాముడితో లేకపోతే రాముని శక్తి అసంపూర్ణమయ్యేది. తమరు హనుమంతుని అంతం గురించి అంటున్నారా? చిన్నతనంలో సూర్యుని ఏదో పండని భావించి నోట పెట్టుకున్న హనుమంతుని శత్రువుగా చూడడం కూడా అసంభవం భ్రాతాశ్రీ. అశోకవనంలో వాటి అసంభవాన్ని కూడా మరి నేను సంభవం చేశాను. అది నీ పొరపాటు వచ్చా? జగత్తులోని బంధాలను విప్పగల హనుమంతుడు లంక యొక్క సైన్య శక్తి, అస్త్రశస్త్రాల సంఖ్య, యుద్ధ వీరుల గురించి తెలుసుకోవాలనే నిబంధనలో బంధింపబడ్డాడు. అది అసత్యం. పుత్రుడు మేఘనాథుని శౌర్యం మీద మిథ్యారోపణ ఇది. దుష్టుడు కుట్రలు పన్నే విభీషణుడు చెప్పగా ఆనాడు మేము ఆ వానరుని వదిలిపెట్టేశాం. నవ్వు వస్తోంది లంకేశ్వర. కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఉంది. హనుమంతుడి సంగతి వదిలిపెట్టండి, ఈ మాట చెప్పండి. ఆనాటి రాజ్యసభలో అంగదుడు తాటించిన కాలిని కదపడంలో లంకలో ఉన్న వీరులందరూ, అంతేగాక మేఘనాథుడు మీరు కూడా విఫలులైపోయారు లంకేశ్వర. ఎప్పుడూ కాలం ఒకేలాగా ఉండదు భ్రాత. తూర్పున ఉదయించే సూర్యుడు పశ్చిమాన అస్తమించవలసిందే. పినతండ్రి గారు, ఈ విధంగా మీరు మా మనోబలాన్ని తగ్గించుతూ ఉంటే మేము యుద్ధ భూమికి చేరే ముందుగానే యుద్ధంలో ఓడిపోతాం. ఈ యుద్ధాన్ని మనం ఆనాడే ఓడిపోయాం మేఘనాథ. ఏనాడైతే లంకేశ్వరుడు జగజ్జనని సీతను అపహరించి తెచ్చాడు. మనం ఇక్కడ వాగ్వివాదాలకు కాదు, లంకలోని రాక్షస సేన మనోబలాన్ని పెంచడం కోసం సమావేశమయ్యాం. యుద్ధం ఆరంభమైపోయింది మహాబలి కుంభకర్ణ. ఇప్పుడు శత్రువన్నా మరణించాలి, లేక మనమైనా వీరగతిని పొందాలి. యుద్ధం మాత్రం ఆగదు. మనమందరము యుద్ధం చేయవలసిందే. అదే యుద్ధ నియమం, ఇంకా రావణుని పద్ధతి. ముక్తి మోహంలో పడి నేను శ్రీరామునితో యుద్ధం చేయడానికి అంగీకరించాను. మన భ్రాత విభీషణుడే ధన్యుడు. అతనికి రామచరణ సేవాభాగ్యం కలిగింది. విభీషణుడి పేరు కూడా నా వద్ద ఎత్తకు కుంభకర్ణ. అతని పేరు కూడా ఎత్తకు నా ముందు. కేవలం రాక్షస సేన మనోబలాన్ని పెంచే మాటలే చెప్పు. పితాశ్రీ, కేవలం ఒక్క దినం గడువు ఇవ్వండి నాకు. నేను పొందిన వరాల శక్తితో రాముని సేనను గడగడలాడించేస్తాను. నా ఒక్క భీషణమైన పెట్టికి ఒక్క భూమియే కాదు, పాతాళం స్వర్గం కూడా కంపించిపోతాయి. వద్దు పుత్ర, వద్దు. మనం చర్చించే పరిస్థితుల గురించి నీవంత గంభీరంగా లేవు. ఈ సమయంలో ప్రశ్న వ్యక్తిగతంగా నీ వరదాన శక్తిని గురించి కాదు, రాక్షస సేన మనోబలం గురించి. పుత్ర మేఘనాథ, నీకు తెలియదు, యుద్ధం సేన యొక్క మనోబలంతో గెలుస్తాం. ఇంకా ఈ వానరుల భల్లూక శక్తుల ముందు మన రాక్షస సేన యొక్క మనోబలం వీగిపోయింది. ఈ పరిస్థితుల్లో రాక్షస సేన మనోబలం పెంచడానికి సరైనదేమంటే మీరు సహ్యాద్రి దైత్యరాజు భల్లాతకుడు నుంచి సైన్య సహాయాన్ని పొందాలి. అవును,
నీవిచ్చిన ఈ సూచన బాగుంది కుంభకర్ణ. దైత్యరాజు యొక్క సైనికులకు పర్వతాలలో అరణ్యాలలో అలవాటు ఉంది. వారు రాముని అరణ్య సేనకు సరైన బుద్ధి చెప్పగలరు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనం మహారాజు భల్లాతకునికి తమ సైనికులని చెట్టుకు పంపవలసిందిగా ఆదేశం ఇవ్వాలి. ఆగండి లంకేశ్వర, ఈ సమయంలో మీకు మహారాజు భల్లాతకుని అవసరం ఉంది. అతడు లంక పరిస్థితిని చూసి మీ ఆదేశాన్ని తిరస్కరించవచ్చు కూడా. అతడు అసభ్యులైన అరణ్య దైత్యులకు రాజు భల్లాతకుడు. లంకేశ్వరుడు రావణుని సందేశాన్ని తిరస్కరిస్తాడా? అట్టి దుస్సాహసం గనక అతను చేస్తే ఈ మేఘనాథుడి చెడు నుండి అతని రాజ్యంపై శక్తిని చూపించి అతని రాజ్యాన్ని నాశనం చేస్తాడు. శ్రీరామునితో యుద్ధం చేసే సమయంలో నీకు అట్టి శక్తుల అవసరం ఉంటుంది మేఘనాథ. వాటిని దాచిపెట్టుకోవచ్చా? దాచిపెట్టుకో. అయితే మనం ఏమి చేయాలి కుంభకర్ణ? నీకు మహారాజు భల్లాతకునితో ముందు నుంచి పరిచయం ఉంది. నీవు సహ్యాద్రికి వెళ్ళు. నేను సహ్యాద్రికి వెళ్ళడం ఉచితం కాదు భ్రాత. లంకకు సేన అవసరం ఉంది. అందువల్ల లంకేశ్వరుడే వెళ్ళడం ఉచితం. లంకేశ్వరుని ఆదేశమైతే గనుక వారితో నేను కూడా వెళతాను. ఎలా మాట్లాడుతున్నావు నీవు? ఈ సమయంలో లంకపై యుద్ధమనే భయంకర ఆపద చుట్టుముట్టి ఉంది. ఒకరి తర్వాత ఒకరు మన యోధులంతా మరణిస్తున్నారు. అయినా నీవంటున్నావు మనిద్దరం లంకను విడిచి సహ్యాద్రికి వెళదామని. సకల పరిస్థితులను గ్రహించిన పిమ్మటే నా అభిప్రాయం చెప్పిన లంకేశ్వర. దాహం వేసిన వాడే నూతి వద్దకు చేరుతాడు. నుయ్యి ఎప్పుడూ అతని వద్దకు వెళ్ళదు. నీ మాట అయితే నిజమే కుంభకర్ణ. మరి మనం లంకను విడిచి సహ్యాద్రికి ఎలా వెళ్ళడం? మీరు వెళ్ళండి పితాశ్రీ, మీరు తప్పక వెళ్ళండి. ఏమంటే మీ యొక్క వీరపుత్రుడు ఇంద్రజిత్తు ఇక్కడున్నాడుగా. నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు సహ్యాద్రి నుండి తిరిగి ఇక్కడికి వచ్చేటంత వరకు కూడా మేము మా వరదాన శక్తులతో రాముని సేనను అలాగే ఆపి ఉంచుతాము. ఒకటి కూడా జరగవచ్చును. మీరు తిరిగి వచ్చే సమయానికి మీకు అర్థం అవుతుంది. రాముడు లక్ష్మణుడు యుద్ధాన్ని వదిలి మేఘనాథునికి దాసులుగా మారిపోయారని. శక్తి మీద విశ్వాసం సఫలతకు కారణమవుతుంది భ్రాత. మరి అతి నమ్మకం పరాజయానికి మార్గం కూడా తెరిచిపెడుతుంది. మరి యువరాజు మేఘనాథునికి తన శక్తి మీద అంత నమ్మకం ఉంటే ఒక మాట పరీక్షించవలసినదే. ఒక్క మారు కాదు, ఇప్పటికి 10 మార్లు మేఘనాథుని శక్తులు పరీక్షించబడ్డాయి పెదనాన్నగారు. ఈనాడు అవసరమైనచో మరొక్క మారు పరీక్షించండి. అలాగే మేఘనాథ, మేము యుద్ధానికి నేతృత్వాన్ని నీకు ఒప్పచెబుతాం. లంకను రక్షించే బాధ్యత ఇక నీదే.